హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు తమిళనాడు చూశారు కదా, మన తెలంగాణ స్టేట్లో 3035 రకాలటువంటి ఆర్టీసీలో జాబ్స్ అయితే పడడం అయితే జరిగింది. అండ్ ఇంకో విషయం వచ్చేసి మనకు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో వెళ్ళి మనకు తగిన ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్లోకి వెళ్ళి సబ్మిట్ చేసేవాళ్ళం బిల్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇక్కడ నుంచి వెళ్ళి దానికి సంబంధించింది కూడా మొత్తం ఈ నెల 15 నుంచి అంటే జూలై 15th నుంచి అయితే కంప్లీట్గా ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్ విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను, నాకు తెలిసిన అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మనం ఓన్లీ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే చేస్తుంటాము. హౌ టు అప్లై, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, అడ్మిషన్ పర్పస్ కావచ్చు, ఏదైనా కానీ మనం ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని ప్రతి వీడియోనైతే ఎవ్రీ అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. సో మనం పాయింట్లోకి వస్తే కనుక మన తెలంగాణ స్టేట్లో 3035 కొలువులకు సంబంధించిన ఆర్టీసీలో ఉద్యోగాలకు మనకి అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీని క్వాలిఫికేషన్ ఏంటిది, ఎలిజిబిలిటీ ఏంటిది, దీనికి ఏజ్ ఎంత ఉండాలి, మినిమం ఇట్లాంటివన్నీ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో అనేది అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా మనకి డ్రైవర్ పోస్టులు అయితే 2000 డ్రైవర్ పోస్టులు అయితే ఎక్కువగా మనకి ఇందులో కనబడుతున్నాయి. 3035లో డ్రైవర్ పోస్టులే 2000 ఉన్నాయి. అండ్ ఇందులో మనకు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్స్ వచ్చేసి 15 ఉన్నాయి. శ్రామిక్ వచ్చేసి 743 ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించిన అయితే 114 ఉన్నాయి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సంబంధించిన అయితే 84 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్స్లో 23 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ సెక్షన్ ఆఫీసర్ సివిల్స్ వచ్చేసి 11 ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. అండ్ మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసి మీకు 7 ఉన్నాయి. అండ్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 ఉన్నాయి. అండ్ డిఎం లేదా ఏటీఎంకి సంబంధించిన 25 పోస్టులు ఉన్నాయి. ఇట్లా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలోనైతే ఇట్లా 3035 రకాల పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను త్వరలోనే ఇస్తాను, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. అండ్ ఫ్రెండ్స్, మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మా డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి అపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్లైన్ సెంటర్ ఉంది. దీనికి సంబంధించిన మనం కంప్లీట్గా ప్రతి అప్డేట్ అయితే మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటామో అంతకుముందు మనకి హాస్పిటల్ బిల్లు కట్టలేక సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనకి ఏదైతే ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తులు అనేది పెట్టుకుంటామో, మెడికల్ బిల్స్ అనేది సబ్మిట్ చేస్తామో అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ మనకు కొంచెం తీసేసి అమౌంట్ అయితే మనకి పంపించేవాళ్ళు. ఓకేనా. సో అంటే చెక్ రూపం కావచ్చు, అది క్యాష్ రూపం కావచ్చు, అది అంతకుముందు జరిగేది, అది ఆఫ్లైన్ సిస్టమ్ అనమాట అంతకుముందు. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ జూలై 15th నుంచి అయితే కంప్లీట్ ఆన్లైన్లోనే ఇది సబ్మిషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అంతకుముందు దీని మీద కొంచెం అటు ఇటుగా నడిచింది అని కొంచెం ఎఫెక్ట్ చూపడం వలన మొత్తం కంప్లీట్గా అయితే ఆన్లైన్లోనే ఇక నుంచి ఈ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారంట. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఓన్లీ చెక్ల రూపంలో మాత్రమే వాళ్ళకి ఇది కూడా ఈ అమౌంట్ కూడా ఓన్లీ చెక్సే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందంట. సో దీని మీద కూడా మనం కంప్లీట్గా అది జూలై 15th లోపు ఒకవేళ నోటిఫికేషన్ కానీ లేదంటే వెబ్సైట్ ఓపెన్ అయితే కనుక మనం కంప్లీట్గా వీడియో చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్టీసీలో కూడా 3035కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా వీడియో ఇమ్మీడియట్గా చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనం రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యారంటే చాలా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నేర్చుకోవచ్చు. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి కూడా చూడండి. కంప్లీట్ ఎడ్యుకేషన్ వీడియోసే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.